సభ్యులందరికీ దేవుని నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మనం చర్చించుకోబోయే అంశం ఏమిటనగా బైబిల్ లేఖనాలన్నీ భగవంతుని ఊపిరి. ఆల్ బైబిల్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ బ్రెత్. మన పరిశుద్ధ గ్రంథము అనగా బైబిల్ని ప్రజలు రాసినప్పటికీ ఆ ప్రజలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల ఈ యొక్క బైబిల్ లేఖనాన్ని రాయబడటం జరిగింది. దీన్ని మనం కొన్ని రిఫరెన్స్ ద్వారా తెలుసుకుందాం. మనం 2 తిమోతి 3:14-17 నుంచి చూస్తే 16వ వచనం ఒకసారి చదువుతారు. 2 తిమోతి 3:16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును యోజనకరమై అన్నది. ఈ యొక్క లేఖనంలో మనం దైవజనుడు దైవావేశము కలిగి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల దైవజనుడు మనకి లేఖనాలు రాయడం జరిగింది. ఆల్ స్క్రిప్చర్స్ ఈజ్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ రిటన్. అలాగే 2 పేతురు 1:21 చదవాలి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇందులో కూడా మనం చూసినట్లయితే మనుషులు వాళ్ళు అనుకున్నట్లు రాయలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు రచించబడ్డాయి. 2 తిమోతిలో మనం చూసినట్లయితే బైబిల్ లేఖనాల్లో స్వభావాన్ని గురించి మాట్లాడుతుంది. అలాగే 2 పేతుల్లో మనం చూసినట్లయితే రాయడానికి ప్రభావితం చేసిన వారి గురించి మాట్లాడుతుంది. మనకు అందరికి తెలిసినట్లే హోలీ బైబిల్లో మనకి మొత్తం 66 గ్రంథాలు ఉన్నాయి. అందులో 39 పాత నిబంధన గ్రంథం, 27 కొత్త నిబంధన గ్రంథం, 39 ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ 27 న్యూ టెస్టిమెంట్. మొత్తం 67 బుక్స్ అయితే మనకి హోలీ బైబిల్లో ఉన్నాయి. 66 బుక్స్ అయితే మనకి హోలీ బైబిల్లో ఉన్నాయి. మనకందరూ తెలిసే బుక్స్ ఆఫ్ ద బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్లో చెప్పినట్లే 39 బుక్స్ అయితే ఉన్నాయి, అవన్నీ చూడవచ్చు. అలాగే న్యూ టెస్టిమెంట్లో 27 బుక్స్ ఉన్నాయి, అవన్నీ మీరు స్క్రీన్లో చూడవచ్చు. మనం ఇప్పుడు ఈ బుక్స్ అన్ని రాసిన వాళ్ళ గురించి తెలుసుకుందాం. ద ఆల్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ ద బైబిల్. ముందుగా ఓల్డ్ టెస్టిమెంట్లో ఫస్ట్ 5 బుక్స్ అనగా జెనిసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటరానమీ, ఇవన్నీ మోసెస్ రాశాడు. అలాగే జోషువా, జడ్జెస్, రూత్, 1 శామ్యూయల్, 2 శామ్యూయల్, 1 కింగ్స్, 2 కింగ్స్, ఇవన్నీ మనకి ఎవరో ఒక రచయిత రాశారు, కానీ ఎవరు రాశారో మనకి తెలియదు. అలాగే 1 క్రానికల్స్ అండ్ 2 క్రానికల్స్ ఎజ్రా వారు రాశారు. అలాగే నెహమ్యా రాశాడు. ఎస్తేరు, యోబు ఎవరు రాశారో తెలియదు. అందుకే మనం ఎస్తేరుకి రాసిన పత్రిక అని అనకూడదు, అలాగే యోబుకి రాసిన పత్రిక అనకూడదు. ఎందుకంటే ఈ 2 గ్రంథాలు మనకి ఎవరు రాశారో తెలియదు కాబట్టి మనం దాన్ని ఎస్తేరు రాసిన పత్రిక అని, యోబుకి రాసిన పత్రిక అని మనం అనకూడదు. అలాగే సామ్స్ని చాలామంది రాశారు. అందులో ముఖ్యంగా దావీదు రాశాడు. సన్స్ ఆఫ్ కోరా, అస్కార్, సోలమన్, మోజెస్, వీళ్ళందరూ సామ్స్ని అనగా కీర్తనని రచించారు. అలాగే ప్రోవర్బ్స్ని కూడా 3 రచయితలు రచించారు, సోలమన్, ఆగర్ అండ్ లేమిన్. అలాగే మనం చూసినట్లయితే ఎక్లీసియాస్టిస్, ప్రసంగి, సాంగ్ ఆఫ్ సోలమన్స్,
పరమగీతములు, వీటిని సోలమన్ రచించాడు. అందుకే ఎక్లీసియాస్టిస్ అనగా ప్రసంగికి రాసిన గ్రంథం అని మనం అనకూడదు. ఎందుకంటే దీన్ని సోలమన్ రచించాడు కాబట్టి మనం ప్రసంగికి రాసిన గ్రంథం అని అనకూడదు. అలాగే ఏషియా రాశాడు. జెర్మియా లామెంటేషన్స్ జెర్మియా రాశాడు. ఎస్కేల్ దానియేలు గ్రంథమేమో దానియేలు రాశాడు. హోషియా రాశాడు. ఇవన్నీ మనం చూడొచ్చు. జోయల్ రాశాడు. ఆమోస్, ఓబద్యా రాశాడు. జోనా రాశాడు. మనం ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లోకి వెళ్తే న్యూ టెస్ట్మెంట్లో మనకి మొత్తం 27 బుక్స్ ఉన్నాయి. అంటే 27 న్యూ టెస్ట్మెంట్ బుక్స్ అయితే మనకు ఉన్నాయి. వీరిని ఎవరు రచించారో మనం తెలుసుకుందాం. మాథ్యూ రచించాడు. జాన్ మార్క్ రచించాడు. లూకాసువార్తని లూక్స్ రచించాడు. అలాగే జాన్ రచించాడు. యాక్ట్స్ని లూకా రచించాడు. రోమన్స్, 1 కొరింథియన్స్, 2 కొరింథియన్స్, గలతియన్స్, ఎఫెసియన్స్, ఫిలిప్పీన్స్, థెస్సలోనియన్స్, 1 థెస్సలోనికన్స్, 2 థెస్సలోనికన్స్, 1 తిమోతి, 2 తిమోతి, టైటస్, ఇవన్నీ పౌలు గారు రచించారు. హెబ్రూ ఎవరు రచించారో మనకు తెలియదు కాబట్టి అది అన్నాం. అలాగే జేమ్స్ గ్రంథాన్ని జేమ్స్ అంటే బ్రదర్ ఆఫ్ జీసస్ రచించారు. 1 పీటర్, 2 పీటర్ గారు రచించారు. 1 జాన్, 2 జాన్, 3 జాన్ని జాన్ రచించారు. అలాగే జూడ్ని రచించారు. రెవల్యూషన్స్ ఏమో జాన్ ద్వారా రచించబడింది. సో మనం ఆథర్స్ ఆఫ్ ద బైబిల్ గురించి తెలుసుకున్నాం. సో ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుకున్నారు.